ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రమాదేవి ఇంటి కోడలవ్వాలన్నది నా కల. నా కలని నిజం చేసుకోవడానికి నేనెంత కష్టపడ్డానో నాకు తెలుసు. నా కష్టానికి తగిన ఫలితం అడుగు దూరంలో కనిపిస్తోంది. అరుణ్తో ఆ 7 అడుగులు నేను వేస్తే నా కల నిజమైపోతుంది. అలాంటిది నిజం చెప్పేస్తాను, నా ప్లాన్ నాశనం చేస్తాను అంటే ఎలా ఊరుకుంటాను? నేను ఎగరడానికి అడ్డుపడితే ఎవ్వరిని సహించను. ఒకటి మిమ్మల్నైనా ఏదైనా చేస్తాను, లేదా నేనైనా ఏదో ఒకటి చేసుకుంటాను. చంపడమా చావడమా? ఇంకోసారి నిజం చెప్పేస్తాను అన్న మాట నీ నోటి వెంట వచ్చిందంటే ఈసారి నీళ్లలో నుంచి పైకి రావడం ఉండదు, పోవడమే ఉంటుంది. గుర్తుపెట్టుకో. జామ్, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు డ్రైవర్ బాబు. నాకేమీ అర్థం కావట్లేదు. ఈ పట్టాభిషేకాలేంటి, ఈ హడావిడేంటి? అరుణ్ బాబుకి రోజాకి పెళ్ళేంటి? నాకు కూడా అదే అర్థం కావట్లేదు డ్రైవర్ బాబు. అమ్మగారు చెప్పారని నోరు మూసుకుని పని చేయాల్సి వస్తుంది. అయినా ఆవిడ కంపెనీలో పనిచేసే అమ్మాయిని తీసుకొచ్చి అరుణ్ బాబు గారికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి? ఆలోచించాలి కదా. ఎవరి మాటైనా వింటే కదా ఆలోచించడం అలవాటు అవుతుంది. ఎవ్వరి మాట వినదు, ఆలోచించదు. ఇంత జరుగుతున్నా అయ్యగారు కూడా ఏం మాట్లాడట్లేదేంటి? ఆయన మాట్లాడడం మానేశారు. ఎందుకంటే మాట్లాడి కూడా ప్రయోజనం ఉండదని తెలుసు కాబట్టి. ఏంటో బాబు, ఇంట్లో ఏదేదో జరిగిపోతుంది. చివరికి ఏమవుతుందో అని భయంగా ఉంది. హే, నీకెందుకు భయం? అమ్మగారికి నచ్చింది, తనని కోడలుగా తెచ్చుకోవాలని అనుకుంటుంది. దాని గురించి ఆలోచించి నువ్వు టెన్షన్ పడ్డావేంటి? ఆ, 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 అంటే ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నాము. ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చుకుంటే ముందు ముందు ఇబ్బందులే ఉంటాయి కదా బాబు. నువ్వు వాళ్ళ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో చాలు, వదిలే. మ్, అమ్మా, పట్టాభిషేకానికి ఘడియలు సమీపిస్తున్నాయి. అమ్మాయిని తీసుకురండి. అలాగే గురువుగారు. వెళ్ళి రోజాను తీసుకురా. నిన్ను ఇలా చూడ్డానికి చాలా ఆనందంగా ఉన్నా నువ్వు చేసే పని మాత్రం చాలా బాధగా ఉందక్క. నా ఆనందాన్ని పాడు చేయడానికి నువ్వు వచ్చావా? నిన్నెవరు రమ్మన్నారు? అమ్మగారే తీసుకురమ్మన్నారు. అప్పుడు అమ్మగారు చెప్పింది మాత్రమే చెయ్యి. ఈ పట్టాభిషేకం పూర్తయ్యే వరకు నాతో ఏం మాట్లాడుతున్నావు? అర్థమైందా?
క్షమించండి అమ్మా. అమ్మగారు, అమ్మ. అమ్మగారు, పువ్వుల మీద కాలు జారి పడ్డాను. కాలు జారడం ఏంటి? అదే సింహాసనం. నీలాంటి వాళ్ళు కూర్చోవడం కాదు కదా, ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు. ఇదిగో రాజవంశంలో జన్మించిన మహారాజు గారి ఏకైక మనవరాలు. ఈ యువరాణి అధిష్ఠించడానికే ఈ సింహాసనం. కాళ్ల దగ్గర కూర్చోవలసిన దానివి సింహాసనంలో కూర్చుంటావా? ఎంత పొగర నీకు! అది కాదమ్మగారు. వెళ్ళావు 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 వెళ్ళావు. పొరపాటున అది కూర్చున్నంత మాత్రాన యువరాణి అయిపోదు. నాకు కాబోయే కోడలు రోజానే యువరాణి. పంతులు గారు, మంత్రాలు చదవండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గా విశ్వం పురుషాధనం. అశ్వపూర్వాం రథమత్యాం దక్షిణాద ప్రబోధినీం. శ్రీం దేవీముపహ్వయే శ్రీమాదేవి జుగతాం కాంసోత్సుతాం యజ్ఞప్రాకారామార్థాం జ్వలంతీం మృతాం తర్పయంతీం. తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.